అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో ఎన్ఈపి 2020 ప్రకారం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధనా భాష లేదా బోధనా మాధ్యమం అంటే పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు టీచర్ ఏ భాషను ఉపయోగించి చెప్పచ్చు అనే దాని గురించి చూద్దామండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎన్ఈపి 2020. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ టిల్ క్లాస్ 5. 5th క్లాస్ వరకు పిల్లలకి మదర్ టంగ్ అంటే మాతృభాష లేదా రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాష ఉపయోగించి చెప్పచ్చండి. అవసరమైతే 8th క్లాస్ వరకు కూడా మనం మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ యూస్ చేసి చెప్పచ్చండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, కర్ణాటక అయితే కన్నడ, తమిళనాడు అయితే తమిళ్, ఇలా వారి వారి ప్లేసెస్ బట్టి భాషను ఉపయోగించవచ్చండి. మదర్ టంగ్ ఇంక్లూడ్స్ హోమ్ లాంగ్వేజ్ ఆర్ లోకల్ డైలెక్ట్. మదర్ టంగ్ అంటే తల్లి భాష, ఇంట్లో మాట్లాడే భాష లేదా మన ప్రాంతంలో వాడుక భాష. మదర్ టంగ్ యూస్ చేయడం వల్ల పిల్లలు చాలా బాగా ఇంకా తొందరగా నేర్చుకుంటారు. అంతేకాదు పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు. వాళ్ళలో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఇంకా భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా మెరుగుపడతాయి. ఇట్ స్ట్రెంథెన్స్ ఫౌండేషనల్ స్కిల్స్ లైక్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ స్కిల్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశామండి. పిల్లల్లో లిటరసీ అంటే రాయడం చదవడం, ఇంకా న్యూమరసీ అంటే బేసిక్ మ్యాథ్, ఇలాంటి ప్రాథమిక నైపుణ్యాలు బలపడతాయి. ట్రాన్సిషన్ టు ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ షుడ్ బి గ్రాడ్యువల్ ఆఫ్టర్ క్లాస్ 5. పిల్లలని 5th క్లాస్ తర్వాత స్లోగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయాలండి. ఏ భాష అయినా కానీ తప్పనిసరిగా నేర్పాలి అని నిబంధన లేదు. విద్యార్థులు అవసరాలకు తగినట్లు భాషని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ద సెలెక్షన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కెన్ బి డిసైడెడ్ బై స్కూల్స్ అండ్ స్టేట్స్ డిపెండింగ్ ఆన్ ద రీజనల్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్. బోధనా భాష ఎంపిక ప్రాంతీయ అవసరాలు మరియు ప్రాధాన్యతల ఆధారంగా పాఠశాల మరియు రాష్ట్రాలు నిర్ణయించవచ్చు. 3 లాంగ్వేజ్ ఫార్ములా విల్ బి ఫాలోడ్ అంటే 3 భాషల విధానం పాటించాలి. అయితే 2 లాంగ్వేజెస్ మన ఇండియన్ లాంగ్వేజెస్ అయ్యి ఉండాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ టాపిక్ రిలేటెడ్ సపరేట్ వీడియో కూడా పెడతానండి, చెక్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అయినా ఒక సబ్జెక్ట్లా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంకా టీచర్స్ 2 భాషలను ఉపయోగించి పాఠాలు చెప్పచ్చు. ఇంగ్లీష్ విల్ స్టిల్ బి టాట్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ టీచర్స్ మే యూజ్ బైలింగ్వల్ టీచింగ్ మెథడ్స్. ఈ కంటెంట్ రిలేటెడ్ MCQs నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.